హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఈ వీడియో మొత్తం కూడా అభయ్ గురించే ఉంటుంది. అభయ్ బిగ్ బాస్కి వార్నింగ్ ఇస్తున్నాడు కదా, ఆ ఎపిసోడ్ చూసారంటే గూస్ బంప్స్. ఎవరైనా సరే బిగ్ బాస్ రావాలని చెప్పేసి కుతలు ఆడుతుంటారు కదా, బిగ్ బాస్ షోలో ఎట్లయినా సరే ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి. అభయ్ కూడా ఎంట్రీ రోజు మొత్తం పెళ్లి చూపులు మూవీ తర్వాత మొత్తం కూడా నాకు ఒక ఆఫర్ కూడా రాలేదు. ఈ ఆఫర్తో అయినా సరే నేను మళ్ళీ నిరూపించుకోవాలి అని చెప్పేసి అభయ్ ఆల్రెడీ ఎంట్రీలో చెప్పాడు. ఆ ఎంట్రీలో చెప్పిన దాన్ని ఇక్కడ చూస్తే దాని గురించి పూర్తిగా అర్థమైపోద్ది. అభయ్ గారికి ఎందుకు ఇండస్ట్రీలో ఆఫర్స్ రావట్లేదంటే ఇదే కారణం. చాలా చిన్న ఇది. అభయ్ గారు పీక్లో ఉన్నారు. ఓటింగ్లో ఎట్టున్నారో నేను చూడలేదు, ఓటింగ్లో ఎక్కడ చూడాలో నాకైతే తెలియదు. కానీ షో చూసినంతసేపు అభయ్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. బిగ్ బాస్కే వార్నింగ్ ఇస్తున్నాడు. బిగ్ బాస్ కూడా ఇతను ఇచ్చే వార్నింగ్లకి సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోతున్నాడు. సో ఇదంతా నేను చూసిన తర్వాత అభయ్ గారి గురించి ఈరోజు ఖచ్చితంగా అయితే మాట్లాడాలి అనిపించింది. ఆల్రెడీ ఆయన చీఫ్ కాకముందు బిహేవియర్ చాలా బాగుండింది, డీసెంట్గా ఉండింది. నిన్న జరిగిన టాస్క్తో అతని బిహేవియర్ ఏంటి అనేది బయటపడిపోయింది. మేబీ నెక్స్ట్ ఎలిమినేషన్లో తను ఉంటాడు అనుకుంటున్నారు చాలామంది. అలాగే ఆదిత్య గారు పేరు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. బట్ అభయ్ గారు ఈ బిహేవియర్ని ఇట్లాగే కంటిన్యూ చేస్తాడా? మేబీ అభయ్ గారు తను దోకున్న గుంటలో తనే పడ్డాడు. సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం ఎందుకు? అంత పిచ్చి ఆయనకి. నామినేషన్ కాకూడదు అని చెప్పేసి కంటెస్టెంట్లు అందరూ కూడా నామినేషన్ చేస్తుంటే ఒక్కొక్కరు మీద ఫైర్ అవుతున్నారు. చూడలేదు, ఆయన లైవ్లోనే కూర్చొని ఉన్నాడు కదా. కూర్చుంటే ఇదేం పిచ్చి? ఈ పిచ్చి పరాకాష్ఠకి చేరిపోయింది. ఈ వీక్లో అభయ్ వరస్ట్ అంటే వరస్ట్ పెర్ఫార్మెన్సా, లేదు కరెక్ట్గానే ఉన్నాడు బెస్ట్ పెర్ఫార్మెన్సా, అసలు ఏంటంటే తేల్చుకోలేకపోతున్నాను. నేను కూడా చూసినంతసేపు నేను అభయ్నే చూస్తున్నా. అంటే ఆ స్క్రీన్ మీద వేరే వాళ్ళు కనిపిస్తున్నా కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో అభయ్ కనిపిస్తుంటే అభయ్ ఏం చేస్తున్నాడా అని చూస్తున్నాను నేను మొత్తం కూడా. చూసిన తర్వాత ఒక ఒపీనియన్కి అయితే వచ్చేసాను బాయ్స్. ఇంకొక విషయం, చిన్న విషయం, నా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు. నిన్నటి వీడియోకి అయితే సూపర్ రెస్పాన్స్ ఇచ్చారు, చాలా అంటే చాలా థ్యాంక్స్. అలాగే ఎక్కువగా యూఎస్ఏలో ఉన్న వాళ్ళే మన వీడియోస్ని ఎక్కువ చూస్తున్నారు. నాకు ఒకసారి ఫ్లో వచ్చిందంటే ఆగదు, ఈ ఫ్లో కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఎంతవరకు కంటిన్యూ అవుద్దంటే ఒక రోజంతా మాట్లాడమన్నా కూడా మాట్లాడతా. అంత మెచ్యూరిటీ ఉంది నాకు, అంటే బిగ్ బాస్ గురించి ఇప్పుడు. ఎందుకంటే నేను లైవ్ చూశాను, బట్ నిన్న ఎపిసోడ్ చూసా. లైవ్ చూసిన తర్వాత ఎపిసోడ్ కొంచెం బోరీగా అనిపించింది. చూసిన దాన్ని ఎందుకు చూస్తాం అని చెప్పేసి. యాక్చువల్గా బిగ్ బాస్ చేసేది తప్పు అని చెప్పేసి అభయ్ మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్ ఏమంటాడు, హౌస్ వాళ్ళు అందరూ కూడా ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో బిగ్ బాస్ని చూసేవాళ్ళు, వీళ్ళందరూ ఒపీనియన్ ఏంటంటే బిగ్ బాస్ చెప్పింది ఖచ్చితంగా అయితే లోపల ఉన్న కంటెస్టెంట్ చేయక తప్పదు, బిగ్ బాస్ మాట వినాల్సిందే అని అయితే వ్యూవర్స్ అందరూ ఒపీనియన్ అనమాట. నా ఒపీనియన్ కూడా అదే. ఇంకా ఎందుకు బిగ్ బాస్కే వాల్యూ లేకుండా తీస్తున్నాడు అభయ్. అలాగే నిన్న జరిగిన టాస్క్లో ఒక ఘోరమైన విషయం అబ్బాయి. ఇది ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ నిఖిల్ని మీరు ఎప్పుడైనా గమనించారా? నిఖిల్ రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు కదా. నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరు కూడా రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారు. కనీసం కామన్ సెన్స్ కూడా లేదు, అందరూ చూస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఇష్ట ప్రకారం బిహేవ్ చేసేస్తారబ్బా. అసలు టాస్క్ జరుగుతున్నంతసేపు వీళ్ళని చూస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా వణికిపోతున్నారు. అందుకే అభయ్ ప్రశాంతంగా అక్కడ కూర్చొని కోడిగుడ్లు లెక్కేసుకుంటా ఉంటాడు అనుకున్నా నేను. ఇది నిఖిల్ని ఇంకా డిగ్రేడ్ చేసేసింది. మేబీ నిఖిల్ కానీ ఈ వారంలో నామినేషన్లో ఉండుంటే ఖచ్చితంగా ఎలిమినేషన్కి వెళ్ళిపోయాడు. ఎలిమినేషన్లో బయటికి పంపించేయచ్చు. పృథ్వీ ఉన్నాడు కదా, పృథ్వీని కూడా కొంచెం లెక్కలు వేసుకోవచ్చు మనం. పృథ్వీ, అభయ్ అండ్ ఆదిత్య, వీళ్ళ ముగ్గురులో ఉంటుంది. ఇంకా ఆది గురించి, అంటే ఆది అంటే ఆదిత్య, ఇంకా ఆది గురించి ఇంకా నేను చెప్పనవసరం లేదు. పాపం చాలా డిఫెన్స్ చేశాడు అందరిని కూడా. ఎంతవరకు సేవ్ చేయాలో వాళ్ళని అంటే వాళ్ళ టీమ్మేట్స్ని అంతవరకు కూడా సేవ్ చేస్తూనే వస్తున్నాడు. బట్ థింక్ చేస్తున్నాడు, వీళ్ళు రాంగ్ చేస్తున్నారు, ఇది ఆలోచించడం లేదు వీళ్ళని చెప్పేసి అయితే థింక్ చేస్తున్నట్టు అనిపించింది. ఇకపోతే యష్మి పోరాడుతుంది ఆ ఎగ్స్ అనేది తీసుకోవాలని చెప్పేసి. బట్ ఆ పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు చేసే పనులకి వాళ్ళంతా భయపడిపోయారు. మణికంఠనైతే కొట్టిపాడిన అవుతున్నాడు పృథ్వీ. ఈ సర్లే టాస్క్ గెలిచిన వాళ్ళకి ఫుడ్, ఇంకేం చేయలేము. ఇప్పుడు లోపల అందరికి కూడా తెలుసు
ఈ టాస్క్ ఇట్లానే ఉంటుంది, ఒకరినొకరిని తోసుకోవటం, ఒకరొకరిని అంటే పైకెక్కి నుండి కిందకి లాగటం, ఇదే అనమాట టాస్క్. ఈ టాస్క్ పరంగా వాళ్ళు ఫుడ్ గెలుచుకోవాలా, అది అబ్బాయికి కూడా తెలుసు. అబ్బాయి కూడా చాలా ఫీల్ అయ్యాడు, వాళ్ళ టీంని సరిగ్గా లీడ్ చేయటంలా. చీఫ్గా అతను ఫెయిల్ అయిపోయాడు అనిపిస్తుంది నాకు. చీఫ్గా అంటే మామూలుగా క్లాన్గా ఉన్నప్పుడే బాగున్నాడు, ఇప్పుడు చీఫ్ అస్సలు వరస్ట్ అనమాట. రేపు నిలువున అతని అంటే ఇది బిగ్ బాస్కి ఇంకా ఊరట అనమాట. ఒక చీఫ్నే ఎలిమినేట్ చేసేసారంటే షో ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఆల్రెడీ టీఆర్పీలో ముందలుంది, ఆల్రెడీ టీఆర్పీలో బిగ్ బాస్ ముందలుంది కదా. ఇప్పుడు ఇది ఒక మొన్న శేఖర్ భాషా గారి ఎలిమినేషన్తోనే చాలా నెగిటివిటీ, అంటే బిగ్ బాస్ అంటేనే నెగిటివిటీ ఉంటేనే బిగ్ బాస్ షోని చూడగలరు, లేదంటే ఆ షో ఎప్పుడు హిట్ కాదు. ఎందుకంటే నార్మల్గా సీరియల్స్ మూవీస్ ఉన్నట్టుగా ఉంటే ఈ షోకి డిఫరెంట్ లేదు. ఈ షోకి డిఫరెంట్ ఏంటంటే నెగిటివిటీ. ఈ నెగిటివిటీ లాస్ట్ టైం శేఖర్ భాషా గారి ఎలిమినేషన్తోనే వచ్చింది, ఈసారి అభయ్ ఎలిమినేషన్తో వస్తుంది ఇంకా బాగా నెగిటివిటీ. సో అప్పుడు షో ఇంకా పుంజుకునే దానికి ఉంది. మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటున్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఎవరిని సేవ్ చేయగలరు చూద్దాం. అది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరని చెప్పేసి అయితే కరెక్ట్గా డీటెయిల్స్ అయితే లేదు. కొంతమంది కొన్ని పేర్లు అయితే చెప్తున్నారు, అంటే ముక్కు అవినాష్ అని, అలాగపోతే కొంతమంది ఉన్నారు, వాళ్ళ నేమ్స్ అయితే టక్కని రావటం లేదు. ముక్కు అవినాష్ పేరు అంటే నాకు బాగా వచ్చేస్తుంది. ఓకే, కొంతమంది ఉన్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీగా ఉన్నారని చెప్పేసి. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఏదైతే గ్రూప్ ఉందో, ఏది నిఖిల్, పృథ్వీ, అభయ్, సోనియా, ప్రేరణ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెక్ పెట్టాలనుకున్నారు. బట్ చీఫ్గా అభయ్ను పెట్టి ఇద్దరిని ఎడదీశారు. సో ఇప్పుడు ఇద్దరికి మంచి యుద్ధం జరుగుతుంది. బట్ ఏదంటే మామ అల్లుడు మాట్లాడుకుంటా ఉన్నారు. రేపు చూడాలా. ఈరోజు నిన్న చూసిన ఎపిసోడ్ వరకు అయితే నేను లైవ్ చూడలేదు, లైవ్ అయితే నిన్నంతా చూడలేదు, ఎందుకంటే చూసిందాన్ని చూడటం ఎందుకని చెప్పేసి అట్లాగా ఆపేసా. కొన్ని అయితే మొన్న ఎప్పుడో జరిగిన లైవ్లు కూడా ఇప్పుడు పెడతా ఉన్నారు, అంటే ఎపిసోడ్లో పెడతా ఉన్నారు. అందుకని చెప్పేసి నేను లైవ్ చూడటం వేస్ట్ అని చెప్పేసి భావిస్తున్నా. ఏదైనా చిన్న ఇంపార్టెంట్ విషయం ఏదైనా ఉంటే చూడొచ్చులే అని చెప్పేసి. మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా కూడా ఆ షోని అక్కడ చూపించడంలా, అన్సీన్లో చూపించడంలా, అక్కడ కూడా లైవ్లో కూడా చూపించడంలా, అది డైరెక్ట్గా ఎపిసోడ్లో వేస్తున్నారు. అందుకని చెప్పేసి నేను లైవ్ చూడటం కూడా కొంచెం తగ్గించేశాను. ఓన్లీ ఎపిసోడ్ చూసి ఎపిసోడ్ నుంచే నా ఒపీనియన్ నేను మీకు షేర్ చేసుకుంటా ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఈ గ్రూప్ని ఎడదీయాలి. సో మొత్తానికైతే ఎడదీసేశారు. బట్ ఏంటంటే సోనియాని, నిఖిల్ని, ప్రేరణని అంతే ఒక గ్రూప్ని, ఆ గ్రూప్ని అట్లా పృథ్వీని వీళ్ళంతా ఒక గ్రూప్ని అట్లాగా ఉంచేశారు. ఇదేంటంటే లవ్ ట్రాక్ లాగా తయారైపోయింది. ఏందో వీళ్ళు అసలు ఏ బిగ్ బాస్ షోలో ఇట్లా ఉందా గురుగారు? చెప్పండి, మీరు గురువులు, మీరు చెప్పండి. ఏ బిగ్ బాస్ షోలో అయినా సరే ఇలాంటిది ఉందా? ప్రతి దానికి హగ్ ఇచ్చుకోవటం, ప్రతి దానికి చేతులు నలుపుకోవటం ఏదో పోతా ఉంది. బట్ ఇది లవ్ అయితే కాదు, బట్ ఏందో ఓదార్చుకోవటం అన్నట్టుగా ఉంది. మేబీ బయటకు వచ్చిన తర్వాత ఏమైనా సరే వీళ్ళు కొనసాగిస్తారేమో తెలియదు, కానీ లేదు సోనియాకి నిఖిల్కి కానీ ఫైట్ పడిందిరా అంటే బీభత్సంగా ఉంటుంది. ఎందుకో సోనియా వాగుడుకాయి అని చెప్పేసి అంటుంటారు. వాగుడుకాయ కాదు, పాయింట్అవుట్ చేసి వాగుడు అని చెప్పేసి నా ఒపీనియన్. అది పాయింట్అవుట్ చేసి వాగుడు ఆమె, అదనమాట. అంటే ఎదుటి వాళ్ళని డిఫెన్స్ చేసుకోనియకుండా ఆమె పాయింటే మాట్లాడుద్ది. అదే కానీ నిఖిల్కి కానీ పడింది అనుకో నామినేషన్లో, సరిగ్గా ఉంటుంది షో, ఇంకా ఆడుకు వెళ్ళిపోద్ది. అప్పుడు హెడ్లైన్స్ ఇట్లా రాసుకోవచ్చు, ఏది నిఖిల్ని వదిలేసిన సోనియా అని, ఇంకా ఏదో కొత్త క్రియేటివిటీగా మాట్లాడతారు కదా, నిఖిల్ని ముంచిన సోనియా అని చెప్పేసి. ఇలాంటి దానికోసం మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. బట్ బిగ్ బాస్ దాన్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తాడో తెలియదు, కానీ మొత్తానికైతే మీకు ఈ షోలు అన్నిటిలో వరస్ట్ ప్లేయర్ ఎవరు ఏంటంటే అందరి పేర్లు చెప్పొచ్చు. పేర్లు టకని వచ్చేస్తాయి. వరస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే టకని పేర్లు చెప్పవచ్చు. బెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే అబ్బా తల గీక్కునే అంత పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు. సో గాయస్, నా వీడియో మీరు చూసినంతసేపు చూసి లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. ఈరోజు అయితే ఒక 3 వీడియోస్ అయితే పెడతాను నేను. 3 కూడా మంచి వ్యూస్ రావాలని చెప్పేసి అయితే రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ మన వీడియోస్ ఇంతకుముందు చెప్పాను కదా, నాకు లాస్ట్ టైం పెట్టిన వీడియోకి మంచి అప్రోచ్ వచ్చింది. ఒక 400 మెంబర్స్ చూశారు. చూసిన దాంట్లో కూడా మంచి మనీ వచ్చింది నాకు, ఎందుకంటే యూఎస్ఏలో చూస్తున్నారు మన వీడియోస్, అదేనమాట. అందుకే మళ్ళీ ఇప్పుడు వీడియో కంటిన్యూ చేస్తూ ఉన్నా. సో మొత్తానికైతే నిన్న జరిగిన ఎపిసోడ్ అంతా కూడా ఇది రచ్చా రంగోలా. అబ్బాయి ఏ పని చేయడం లేదు, ప్రశాంతం కూర్చున్నాడు, బిగ్ బాస్కే కౌంటర్లు వేసుకుంటా. పోతే సీత వాయిస్ రైట్ చేస్తుంది కానీ ఎక్కడ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అండ్ మణికంఠ అయితే జస్ట్ పృథ్వీ కొట్టేయబోయాడు, బట్ మణికంఠ కూడా ఫైర్ అయ్యాడు. అబ్బాయి ఆపడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాడు. ఇంకా కోపం ఎక్కడికో తనుకు వస్తుంది అబ్బాయికి. బట్ ఏంటంటే సైలెంట్గా ఎక్కడ బూతు మాటలు మాట్లాడకుండా ఎవరిని
ఏమనకుండా పద్ధతిగా వాళ్ళ క్లాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పద్ధతిగా తీసుకొచ్చుకొని ఆడ కూర్చోబెట్టుకుంటున్నాడు. సో, మొత్తానికైతే నిన్నైతే చాలామందికి చాలా దెబ్బలైతే తగిలాయి. ఆ ఎపిసోడ్ చూడకపోతే చూడండి. చాలా అంటే చాలా సూపర్‌గా ఉంది. ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోతో వస్తాను. ఈరోజు లైవ్ చూస్తా ఉన్నాను. లైవ్‌లో ఏదైనా ఉంటే చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తా. ఓకే గాయ్స్, అంతవరకు నేను రిక్వెస్ట్ మన వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో కుమ్మేద్దాం. ఓకే, మీ రాజు వాణిమల్లి.